నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వృద్ధాప్యంలో వచ్చేటువంటి మతిమరుపు సమస్యలు, దానికి తోడు అల్జీమర్స్ వ్యాధి, ఇక చిన్నపిల్లలకు సంబంధించి జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడం, మార్కుల్ని ఎక్కువగా వచ్చేలా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి, బోల్డ్ అన్ని మతిమరుపు రిలేటెడ్ సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఎలా అధిగమించవచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాటికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుందా, సులభమైనటువంటి టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. సో మనకి మతి మరుపు అనేది చాలా చిన్న టర్మ్ అనుకుంటాము. ఏదైనా ఉంటే షార్ట్ టర్మ్ మెమరీయో ఇలాంటిది ఏదో మనకి కామెడీగా మాట్లాడుకోవడానికి మనం యూస్ చేయొచ్చు, కానీ చాలా సీరియస్ సమస్య అనేది. పెద్దవాళ్ళలోనేమో అల్జీమర్స్, డిమెన్షియా ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. చిన్నపిల్లలు నాకేం గుర్తుండట్లేదు, నేను రాయలేకపోతున్నాను, మార్క్స్ తక్కువ వస్తున్నాయి. ఈ రెండు సమస్యల్ని ఒకే రకంగా చూడొచ్చు అంటారా? మతిమరుపు, జ్ఞాపక శక్తి అనేది చాలా విచిత్రమైంది. వయసు పెరిగిన కొద్దీ 60, 70, 80 అలా పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వద్దంటే వచ్చేస్తుంది. అక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, పొద్దున్నే ఏం టిఫిన్ తిన్నావు అంటే మధ్యాహ్నం చెప్పలేడు ఆ పెద్ద ఆయన, 70 ఏళ్ళు అయినా. కానీ బాల్యంలో నీతో పాటు ఎవరు చదువుకున్నారు, మీ టీచర్ ఎవరు, మీ స్కూల్లో ఏం జరిగింది అంటే అవన్నీ పోసుకొచ్చినట్టు చెప్తాడు. అంటే అప్పటికప్పుడు జరిగిన విషయాలను గుర్తుంచుకోలేకపోతున్నాడు. కనుక అది సహజ సిద్ధంగా వృద్ధాప్యంలో వచ్చే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి పక్షవాతం వస్తుంది వృద్ధాప్యంలో. కాలు చెయ్యి పడిపోవటం, మూతి వంకర పోవటం, మాట పడిపోవటం, క్రమేణా కోలుకుంటారు. అన్నీ కోలుకున్నా ఆ మతిమరుపు అనేది మిగిలిపోతుంది. ఈ పక్షవాతము రాకముందు ఎంత జ్ఞాపక శక్తి ఉందో అంత పూర్వస్థితికి రాదు. ఇది కూడా జరుగుతుంది. ఇక మేనర్కు వివాహాలు, ఇది చాలా దుర్మార్గం. అక్క కూతురుని చేసుకోవటం, మేనత్త కూతురుని చేసుకోవటం, ఆ భావి తరాలు, ఆ పుట్టే పిల్లలు వాళ్ళకి ద్రోహం చేసినట్టే. దీనికి కారణం ఏంటంటే, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు, తాత, నాయనమ్మ వాళ్ళు, లేదా అమ్మా నాన్న. ఆస్తి బయటికి పోతుందనే ఆ భ్రమతో అక్క కూతుర్ని రక్తంలో రక్తం కలిసిపోతుంది. అలాంటి పుట్టే పిల్లలు అనేక రకమైన లోపాలతో పుడతారు. తల చిన్నదిగా ఉంటుంది, మెదడు చిన్నదిగా ఉంటుంది, కొంతమందికి తల పెద్దదిగా ఉంటుంది. తర్వాత గుండెలో రంధ్రాలు, కాళ్ళు చేతులు వంకరలు తిరగటం, అట్లాగే నడుము వంగిపోయి ఉంటాం. తర్వాత జ్ఞాపక శక్తి కానీ, అలాగే చదువులో రాణించలేకపోతారు. మేనరికపు వివాహపు పిల్లలు చాలా తక్కువ మార్కులు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ తల్లిదండ్రులు ఆశించిన మేరకు వాళ్ళు ఫలితాలు సాధించలేరు. వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఉంటుంది, అంత గుర్తుపట్టుకోలేరు. అట్లాగే ఇప్పుడు పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఎంపీసీ వాడేమో జేఈఈ పరీక్ష, ఐఐటిలో సీటు, అది లక్ష్యం. ఇక్కడ బైపీసీ వాడేమో నీట్ పరీక్ష, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు. ఇదే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంటుంది. అమ్మా నాన్న ఓ పక్కన తోంతుంటారు, నీకు రావాలి రావాలి జేఈఈలో ఐఐటి, నీట్లో గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీటు. ఈ కార్పొరేట్ కళాశాల వాడేంటంటే, వాడు టీవీలో లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి 2, 2, 3 చెప్పుకోవాలని వాళ్ళ బాధ వాళ్ళది. ఇక పొద్దున 6 నుంచి లంకించుకుని రాత్రి 10 దాకా వాళ్ళని పట్టుకుని తోముతుంటారు. ఆటలు లేవు, వ్యాయామం లేదు, అసలు ఏ సమయం వదిలిపెట్టకుండా తోముతుంటారు. తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఒత్తిడికి గురైనప్పుడు దాని ప్రభావం జ్ఞాపక శక్తి మీద కూడా పడుతుంది. కొంతమంది పిల్లలు భయంతో ఇంకా రేపు పరీక్ష అనగా ఈరోజు వచ్చి, మమ్మీ డాడీ నాకేం గుర్తుండటం లేదు, నేను వెళ్ళను పరీక్ష అని మారం పెడతారు. ఆ విధంగా వాళ్ళలో ఒక భయం వచ్చేస్తుంది.
గుర్తుండటం లేదు, నేను చదివింది ఏమీ జ్ఞాపకం ఉండటం లేదనే ఆందోళన వాళ్ళకి ఉంటుంది. కొంతమంది మానసిక ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, వీళ్ళకు కూడా జ్ఞాపక శక్తి బాగా తక్కువ ఉంటుంది. ఇక మనం బైక్ మీద వెళ్తుంటాం, హెల్మెట్ లేకుండా వెళ్తాం, యాక్సిడెంట్ అవుద్ది, రోడ్డుకి తల తగిలి గాయం అవుతుంది, తలకి ఏదో బతికి బయటపడతాం. ఆ తలకు తగిలిన గాయం వల్ల కొంత మేరకు జ్ఞాపక శక్తి కూడా మందగించే అవకాశం ఉంది. అట్లాగే కొంతమంది పిల్లలకి ఫిట్స్ వస్తాయి, రకరకాల కారణాలు ఉన్నాయి ఫిట్స్. ఆ ఫిట్స్ వచ్చే వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రకాలుగా జ్ఞాపక శక్తి సమస్య ఉత్పన్నమవుతూ ఉంది. ఏంటి దీనికి పరిష్కారం? ఏం చేయాలి, ఎలా పెంచుకోవాలి, జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోగలము అని చూస్తే, లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక మంచి మందుని, ఒక దివ్యమైన ఔషధం, అన్ని మొక్కలు, వేర్లు, మూలికల నుంచి తయారు చేసేసారు. దీంట్లో 14 రకాల మనకు ప్రకృతిలో లభించే వస్తువులతో యాక్ట్ ఆన్ మెమరీ అనే పేరుతో జ్ఞాపక శక్తిని పెంచే ఒక దివ్య ఔషధాన్ని తయారు చేశారు. దీంట్లో 14 ఏముంటాయంటే, ఈ మూలికలు: 1 అశ్వగంధ ఆయుర్వేద మందు, 2 జ్యోతిష్మతి, 3 సరస్వతి ఆకు బ్రహ్మి, 4 అతిమధురం, 5 తిప్పతీగ, మన గ్రామాల్లో ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచి కోవిడ్లో చాలామంది నవిలారు, వాళ్ళకి కోవిడ్ రాలా. 6 శంఖపుష్పి, 7 కరివేపాకు. కరివేపాకు ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే కదా. 8 దుండిలం, 9 శతావరి, 10 త్రిఫల, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ మిశ్రమం, 11 బూడిద గుమ్మడికాయ, 12 జటామాంసి, 13 ఆవు నెయ్యి, 14 తేనె. వీటన్నిటినీ కలిపి యాక్ట్ ఆన్ మెమరీ అనే ఔషధాన్ని తయారు చేశారు. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఇది పిల్లలు, ఈ మేనర్ కప్పు పిల్లలకి ఇది ఇవ్వటం వల్ల కొంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అయితే యాక్ట్ ఆన్ మెమరీతో పాటు ఆయుర్వేదంలో బ్రహ్మి అనే ట్యాబ్లెట్లు కూడా కలిపి వాడటం మంచిది. బ్రహ్మి అంటే సరస్వతి ఆకు నుంచి తయారు చేసేవి. దాంట్లో పేరులోనే ఉంది కదా, సరస్వతి ఆకు అంటే చదువు వస్తుంది అని. ఈ బ్రహ్మి కూడా ట్యాబ్లెట్లు నా అనుభవంలో ఐఎంఎస్ అనే కంపెనీ ఉంది, IMIS. ఆ కంపెనీ వాళ్ళు తయారు చేసిన బ్రహ్మి చాలా బాగా పనిచేస్తూ ఉంది. కనుక దీన్ని దాంతో కలిపి జోడించి వాడితే సూపర్గా పనిచేస్తూ ఉంది. యాక్ట్ ఆన్ మెమరీ ఉదయం 1 స్పూను, టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత మరొక స్పూను, రోజుకు 2 సార్లు. ఇది 200 ml ఉంటుంది కనుక నెల రోజులకు సరిపోదు. కనుక 2 స్పూన్లు వాడితే 2 సీసాలు నెలకు వాడవలసి వస్తుంది. 3 నెలలు తప్పనిసరిగా వాడాలి. తరువాత తదుపరి కూడా జీవితకాలము వాడినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మూలికలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంచి పోషిస్తాయి, చక్కగా ఉపయోగపడుతుంది. కనుక ఎవరెవరు దీన్ని వాడాలంటే, మన మేనర్కు వివాహాలకు పుట్టినవారు, ఫిట్స్తో బాధపడుతున్నవారు, అట్లాగే పక్షవాతం వచ్చినవారు, పక్షవాతమే కాకుండా వృద్ధాప్యంలో ఒక జ్ఞాపక శక్తి కోల్పోయే ఆల్జీమర్స్ జబ్బు ఉంటుంది. ఆల్జీమర్స్ వచ్చిన వాళ్ళు, అలాగే వణుకుడు వ్యాధి ఒకటి ఉంది, పార్కిన్సన్స్ వ్యాధి అంటారు, వణుకుడు వ్యాధి వాళ్ళు, అట్లాగే పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, పోటీ పరీక్షలకు వెళ్తున్నవారు, అలాగే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత IAS, UPSC పరీక్షలు, స్టేట్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి అక్కడేమో IAS, IPS లక్ష్యంగా చదువుతుంటారు. ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు,
రకరకాల పోటీ పరీక్షలకు చదివేవారు యాక్టాన్ మెమరీతో పాటు బ్రహ్మి రెండు కలిపి వాడటం వల్ల మీకు ఒక ఆత్మవిశ్వాసం, ఇంకోటి ఏంటంటే ఒక తాయెత్తు కట్టుకుంటే లేకపోతే పొద్దున్నే దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పరీక్షకి వెళ్తే ఏం పర్వాలేదు నేను బాగా రాస్తాననే విశ్వాసం కలిగినట్టుగా యాక్టాన్ మెమరీ బ్రహ్మి రెండు వాడితే ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళకి ఆత్మవిశ్వాసం రెట్టింపై నేను వాడు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలను, నా వెనక బలం యాక్టాన్ మెమరీ ఉంది, బ్రహ్మే ఉంది, అడిగిన తరువాయి నేను పరీక్ష రాసేయగలను, ఒక కవిలా ఎంతైనా రాయగలను, అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెప్పగలనే ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి మందులు మనకు మార్కెట్లో లేవు, కెమికల్స్తో చేసిన మందులు ఉన్నాయి. ఇంకా వేరే మందులు వాడుతున్నా కూడా దీన్ని వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్లు కానీ ఉండవు. వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందులకు రియాక్షన్లు ఉండవు. వేరు, కాండము, బెరడు, పువ్వు, మొగ్గ, కాయ, గింజ, ఆకుల నుంచి చేసిన ఏ ఔషధానికి సైడ్ ఎఫెక్ట్స్ రియాక్షన్స్ ఉండవు, ఉండబోవు. కనుక మీ పిల్లలు మంచి మార్కులు సాధించాలంటే, అలాగే పోటీ పరీక్షల్లో మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దీన్ని వాడటం వల్ల ఇప్పటికే కొంతమంది పిల్లలు వాడుతున్నారు. నేను చెప్పాను యాక్టాన్ మెమరీ బ్రహ్మే రెండు వాడండి, బంగారంలా మీకు కావలసిన సీట్లు వస్తాయి అని చెప్పాను. అలాగే వాడుతున్నారు, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోగలిగారు. దీన్ని మనం పొందాలంటే ఒక వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com. ఇంకో 3 ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే మీకు ఇంటికే పంపిస్తారు, కొరియర్ ద్వారా వస్తాయి. 9100107481 9100100748 8977030218. మూడవ నంబరు 9502897374. కనుక మీ పిల్లలు రాణించటం లేదు, మార్కులు రావటం లేదు, మొద్దుగా ఉన్నారనే వాళ్ళకి దీన్ని యాక్టాన్ మెమరీ ఉపయోగించడం ద్వారా 100కి 100 ఫలితాలు లభిస్తాయి. దీన్ని కేవలం 3 నెలలతో ఆపవలసిన అవసరం లేదు. దీన్ని అలా సంవత్సరాల తరబడి కొనసాగించినా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నము కావు. కనుక ఇలా కొనసాగించడం ద్వారా మీరు నిర్మలమైన మనసుతో జ్ఞాపక శక్తిని పెంచుకునే అవకాశము మనకి ప్రకృతి, ఆ దేవుడు కల్పించటం, ఈ లీఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేసి మనకి ఇలాంటి ఔషధం మనకి ఇంతవరకు మార్కెట్లో లేదు. నభూతో నభవిష్యత్ అనే విధంగా మన పిల్లలకు ఉపయోగపడే ఈ ఔషధాన్ని తప్పకుండా వాడి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. తల్లిదండ్రులుగా మన బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో మెమరీ బూస్టర్గా పనిచేసే యాక్టాన్ మెమరీ సిరప్ని కనుక మీరు తెచ్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీంతో పాటుగా మూడవ పద్ధతి ఉంది, www.leehealthdomain.com. ఈ వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ని కూడా అందులో సెట్ చేయొచ్చు, ప్రోడక్ట్ని మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.